దేవుడు కనీసం 10 సార్లు ఈ భూమిపై నడిచాడు. ఎందుకు? మహావిష్ణువు, విశ్వాన్ని రక్షించే దేవుడు, ఆయనకొక్కటే పని. ధర్మం పడిపోయినప్పుడు ఆయన దిగివస్తాడు. బలహీనత వల్ల కాదు, ప్రేమ వల్ల. సంస్కృతంలో దీన్ని అవతారం అంటారు. దిగివచ్చేవాడు అనర్థం. అధర్మం పెరిగినప్పుడల్లా విష్ణువు ఒక రూపం తీసుకుంటాడు. చేప, తాబేలు, పంది, సింహం, మనిషి. ధర్మాన్ని నిలబెడతాడు. 10 అవతారాలు చూస్తే ఒక అద్భుతమైన క్రమం కనిపిస్తుంది. మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహుడు, వామనుడు, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు కల్కి. ఇంకా రాలేదు. శాస్త్రవేత్తలు ఒక విషయం గమనించారు. ఈ క్రమం పరిణామశాస్త్రాన్ని పోలి ఉంటుంది. నీటి జీవి, 2 చోట్ల జీవించేది. భూమి జీవి, సగం జంతువు, సగం మనిషి, చివరగా పూర్తి మనిషి. మొదటి అవతారం ఒక మహాప్రళయంలో జరిగింది. నోవా కంటే 1000 సంవత్సరాల ముందు. ఒక చిన్న చేప, ఒక మహాసముద్రం. జ్ఞానమంతటి భవిష్యత్తు. ఎపిసోడ్ 2, మత్స్య అవతారం, ప్రపంచాన్ని రక్షించిన చేప.